ఓం నమో భగవతే శ్రీరమణాయ. 23/4/46. ఉన్న వస్తువు ఒక్కటే. ఈ మధ్యాహ్నం ఒక ముసల్మాను యువకుడు 2-3 సహచరులతో వచ్చాడిక్కడికి. ఆ కూర్చున్న వాలకం చూస్తే ఏదో ప్రశ్నించదలుచుకున్నట్టే తోచింది. కాసేపు ఉండి అరవంలోనే ప్రశ్నలు సాగించాడు. అల్లాను ఎలా తెలుసుకోవటం, ఎలా చూడటం అని ఆ ప్రశ్నల సారాంశం. యథాప్రకారం ఇన్నింటినీ విమర్శించే నీవెవరో ముందు తెలుసుకుంటే ఆ తర్వాత అల్లాను తెలుసుకుందువు గాని అన్నారు భగవాన్. ఈ కర్రే అల్లా అనుకుని ధ్యానిస్తే అల్లా కనపడతాడా? అల్లాను ఎలా చూడటం అన్నాడు మళ్ళీ ఆ యువకుడు. ఎప్పుడూ చెడకుండా ఉండే సత్య పదార్థానికే అల్లా అని పేరు. ముందు నిన్ను నీవు తెలుసుకుంటే ఆ సత్యం గోచరిస్తుంది. అప్పుడు అల్లాను ఎలా తెలుసుకోవటం అనే ప్రశ్న రాదు అన్నారు భగవాన్. అయిందక్కడికి ఆ అయ్య పని. సహచరులతో సహా లేచి వెళ్ళాడు. వారటు పోగానే పక్కనున్న వారితో, చూచారా, అల్లాను చూడవలెనట. ఈ కంటితోనేనా చూడటం? ఈ కళ్ళకెలా తెలుస్తుందో అన్నారు భగవాన్. నిన్న ఒక హిందువు ఓంకారం అంటే ఈశ్వరునకు పేరా అని భగవాన్ని ప్రశ్నించాడు. ఓంకారమే ఈశ్వరుడు, ఈశ్వరుడే ఓంకారము, ఓంకారమే స్వరూపమన్నమాట. అసలు స్వరూపాన్నే కొందరు ఓంకారం అంటారు, కొందరు శక్తి అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు యేసు అంటారు, కొందరు అల్లా అంటారు. ఏ పేరు పెట్టుకున్నా ఉన్న వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. 4-5 రోజుల క్రితం లోగడ ఎవరి ప్రశ్నలకో చెప్పిన సమాధానాన్ని పురస్కరించుకొని ఆశ్రమవాసులకు భక్తులొకరు భగవాన్ని ఇలా అడిగారు. ఆనందం కూడా లయించేదే అన్నారు కదా, ఆ తర్వాత ధ్యానం, సమాధి, సమాధానం అంటే ఏమిటి? లయం అంటే ఏమిటి? ఆనందంతో ఆగిపోకూడదని, దాన్ని అనుభవించేవాడొకడు ఉండాలి కదా. ఆ ఉండేవాడిని తెలుసుకోవద్దా? తెలుసుకోకుంటే అది ధ్యానం ఎలా అవుతుంది? అనుభవించేవాడిని తెలుసుకుంటే వాడే తాను తానైనప్పుడు అదే ధ్యానం అవుతుంది. ధ్యానం అంటే స్వరూపం అన్నమాట. అదే సమాధానమును అన్నారు భగవాన్. హరే రమణ.